ఇంట్లో ఎవరున్నారు? మీరెవరండి? ఏయ్! ఇంట్లో ఎవరున్నారా? ఎవరు లేరు సార్, అందరూ పుష్కరాలకు వెళ్ళారు. రావయ్యా. ఆగండి. బాక్స్ వేయించారా? సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఇతన్ని చూసావా? ఇతనున్నాడా? లేరండి. ఎక్కడికి వెళ్ళాడు? కొవ్వూరు వెళ్ళారు. పుష్కరాల్లో స్నానం చేస్తే ఇందిరమ్మకి నయం అవుతుందని ఎవరో చెప్తాను. మీరెవరండి? పుష్కర యాత్రికులకు విజ్ఞప్తి, సూచించిన లోతు దాటి లోనికి వెళ్ళకండి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చిన ఆహార పదార్థాలు తినకండి. ఆకుపచ్చ గౌన్ వేసుకున్న 2 సంవత్సరాల పాప తల్లిదండ్రులు ఎవరో ఎంక్వైరీ కౌంటర్ వద్దకు వచ్చి తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థన. విశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా కౌలాళం కృతం శ్రీమచ్చడగోపదద్వయం అస్మద్రధనం భోగ్యమస్తు మే మూర్తి. అర్చన ఇప్పుడు చేస్తారండి. అలా పక్కన కూర్చోండి బాబు, పిలుస్తాను. ఇందు 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 నా మాట వినండి. ఏమండి ఏమండి, మీరు పంపేశారని సింహాద్రి ఏడ్చాడు. తన కళ్ళల్లో నేనెప్పుడూ నీళ్లు చూడలేదండి. సింహాద్రి నా గురించే కదండి ఇంట్లోంచి గెంటేశారు. పోనీ నేనే వెళ్ళిపోతాను. సింహాద్రిని మీతోనే ఉండనివ్వండి. కాదనకండి. మీరైనా చెప్పండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటారా? పద. కనిపించాడా? లేదన్నా. అటెళ్ళి వెతకండి. అమ్మో, చల్లగా ఉంది. ఇందు ఇందు సింహాద్రి! సింహాద్రి! దాన్ని తీసుకెళ్ళండి రా, వాడే వస్తాడు.
సింగమలయ్యన్నా! సింగమలై 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 సింహాద్రి! ఇందు రేయ్! సింహాద్రి! అలిగింద రాచిలక కథ కంచికి చేరాక నాతో మాట్లాడేదెవరింకా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన పాపం లేదురా. సంవత్సరం క్రితం రౌడీయిజం కాళ్ల కింద బిక్కుబిక్కుమన్న కేరళ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి వాళ్ల ఇంటి దేవుడై ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయిన సింగమలై మీద హత్యా ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.
సింహాద్రిని చూడ్డానికి ఇంతమంది జనం వస్తున్నారేంటండి? అందరూ సింగమలై సింగమలై అంటున్నారేంటి? పేషెంట్ హైపోలిమిక్ షాక్ లో ఉన్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. నో డాక్టర్, హీ కెనాట్ డై. బయట జనం చూశారుగా, కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్టులను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి. సార్ ఇక్కడ ఉండకూడదు సార్. రండమ్మా. సింగమలై ఇదంతా తాతయ్య, సింహాద్రి. ఊరుకోమా. మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూసారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకణ్ణి చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్యగారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని ఒప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్లు మా రాష్ట్రంలో అడుగుపెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కాష్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరాడక చస్తోంది. వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయ్ సాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్ నాయర్ గాడిది భోగం. తమ్ముడు, పెరగనం పక్కన పెడుతున్నాను, మధ్యాహ్నం తిను. సరే అక్క. 2 రూపాయలు సార్. సార్ పాలిష్, బూట్ పాలిష్. బాయ్ సాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పడుతుందట. ఆ మాధవన్ కుట్టి ఇంకా డబ్బులు ఇవ్వలేదు, వేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. అమ్మా! అమ్మా! అక్క! అమ్మా! వదిలేండన్నా, కుంటోడన్నా, కళ్ళు కనపడవన్నా. అంత బలిసిందా? వచ్చిందెవరే? బాలన్ నాయర్. కనబడ్డా కనబడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. తప్పైపోయిందన్నా. రే రే, అన్న కాళ్ళు దండం పెట్టరా, దండం పెట్టు. తప్పైపోయిందని చెప్పరా. అన్న వద్దన్నా, అన్న వద్దన్నా. తమ్ముడు, అక్క, అక్క, అక్క. చల్ చల్. అక్క, అక్క. అన్న వద్దన్నా, అన్న వద్దన్నా, అన్న వద్దన్నా, అన్న. Damn it. నమస్కారం. ఏ నంబూదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొజ్జాలా బతుకుతున్నాం రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం ఆ భాయ్ సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు
వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలనరా వాడిని? అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా, వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏయ్, ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. నమస్కారం. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్, కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు. రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ భలే సాఫ్టే. మరే. ఏ సారా సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటావు సార్. ఉంటాం సార్లు. ఏమంటే ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రే. వయసెంత? అయ్యి బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చివిడిందిలే అమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయిలు ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్ సెన్స్. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుండర్లేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని, కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దినక 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 కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావు అమ్మా. ఊగిపోతున్నాడు. అమ్మో, తద్దరక 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 ఊగిపోతున్నాడు, ఊగిపోతాడు తల్లి. అమ్మో.